సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి హీరో అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. ఇదే అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు ప్రస్తుతం అయితే బెయిల్ ఇచ్చింది, రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటివరకు ఆయన బెయిల్ మీద ఉన్నారు. సో చంచల్ కూడా జైలుకి రిమాండ్ కు పంపించిన అల్లు అర్జున్ కి కొద్ది నిమిషాల క్రితమే బెయిల్ మంజూరు చేసింది. అయితే పూచీకత్తులు సమర్పించాలంటూ కూడా 2 షూరిటీస్ కూడా సమర్పించాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. అయితే సుదీర్ఘ వాదనల తర్వాత ఈ రోజు నాంపల్లి కోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. అల్లు అర్జున్ కి బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు ఇప్పటికే అల్లు అర్జున్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి న్యాయస్థానం కొద్ది నిమిషాల క్రితమే బెయిల్ మంజూరు చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నెల 10వ తారీఖు వరకు కూడా తెలంగాణ హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కొద్ది నిమిషాల క్రితమే అల్లు అర్జున్ యొక్క కేసు సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించినటువంటి కేసులో బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోవైపు బిఎన్ఎస్ యాక్ట్ 105 అనేది అల్లు అర్జున్ కు వర్తించదంటూ కూడా పదే తమ వాదనలు కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాది వినిపించడం జరిగింది. దీంతో అల్లు అర్జున్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కూడా కొద్ది నిమిషాల క్రితమే నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు సంఘటన జరగడానికి అంటే సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే ఉందో తొక్కిసలాట జరిగినటువంటి ప్రాంతానికి అల్లు అర్జున్ ఉన్నటువంటి ప్రాంతానికి దాదాపు 30 మీటర్ల దూరం ఉంది. 30 మీటర్ల దూరంలో ఏం జరిగిందో తనకి తెలియదు కాబట్టి అతనికి ఈ కేసుకి సంబంధం లేదనేటువంటి అంశాన్ని న్యాయమూర్తి ముందు అల్లు అర్జున్ తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా తన వాదనలు వినిపించడం జరిగింది. ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా అల్లు అర్జున్ యొక్క పాత్ర ఉంది. ఇందులో A11 గా ఉన్నటువంటి అల్లు అర్జున్ ను ఖచ్చితంగా ఈ కేసులో బెయిల్ మంజూరు చేస్తే కేసు పైన ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. చాలా పలుకుబడినటువంటి వ్యక్తి, మరోవైపు డబ్బున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయవద్దనేటువంటి అంశాన్ని పదే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు కూడా వినిపించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ అల్లు అర్జున్ వ్యవహారంలో అయితే మాత్రం ఇప్పటికే తెలంగాణ హైకోర్టు తమ యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాతనే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కాబట్టి తమకు కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పటికే అల్లు అర్జున్ తరపు న్యాయవాది కూడా చెప్పినటువంటి సందర్భం కూడా కనబడుతుంది. కాబట్టి కొద్ది నిమిషాల క్రితమే నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేస్తూ షూరిటీస్ 50,000 రూపాయల షూరిటీస్ తోటి 2 షూరిటీస్ సబ్మిట్ చేయాలంటూ కూడా నాంపల్లి కోర్టు ఆదేశించింది.